సో ఆల్మోస్ట్ ఒక 3000 డబ్బింగ్స్ చెప్పుంటారా ఇప్పటి వరకు? ఈజీగా గుర్తున్నాయి సార్, అంటే ఏమన్నా పుష్ప 2 రీసెంట్గా చెప్తున్నారు, పుష్ప 2 కానీ సద్గురుకి చెప్పింది కానీ ఏదైనా ఎన్టీఆర్ గారిది కానీ ఎవరిదైనా? పుష్ప 2లో అంటే ఫేవరెట్ డైలాగ్ పుష్ప గారిది, ఐ నెవర్ బౌ డౌన్, దాట్ వాజ్ మై ఫేవరెట్ లైన్. కానీ వాట్ వాజ్ రియలీ ఫన్ టు రికార్డ్ వాజ్ దాట్ సాంగ్. ఆయన పాట పాడతారు కదా, దమ్ముంటే రా సేకావద్దు, దమ్ముంటే పట్టుకోరా సేకావద్దు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ డాన్సింగ్ వెన్ వీ వర్ డబ్బింగ్ ఫర్ దాట్ లైన్. అండ్ ఇంగ్లీష్లో, catch me if you can, Shekhawat sir, if you do I'll leave the syndicate and get out of here. Hi. సో అక్కడ ఫహద్ ఫాజిల్ గారు డాన్స్ చేస్తున్నారు, ఇక్కడ నేను కూడా డాన్స్ చేస్తున్నాను. సూపర్. సో యా, దట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ అంటే యాక్టర్గా స్క్రీన్ మీద కనిపించేదానికంటే యూ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ డబ్బింగ్ అని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తెలుగులో ఎన్ని ఫిల్మ్స్ అయినాయండి తెలుగులో ఫ్రమ్ 2010 to 2025? 10 to 25 నేను ఒక నంబర్ పెట్టలేదు, కానీ ఈజీ 10 ఫిల్మ్స్తో ఎక్కువ చేశాను. 10 to 12 ఫిల్మ్స్ ఆల్రెడీ చేశాను. ఇంకా 2 ఫిల్మ్స్ ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. నా నెక్స్ట్ రిలీజ్ వచ్చేది మా కాళీ విత్ రాయ్మా సేన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్. దాంట్లో కూడా మంచి నెగటివ్ క్యారెక్టర్ చేశాను నేను. ఆల్వేస్ దే చూస్ యు ఫర్ నెగటివ్? యా, ఐఎమ్ హ్యాపీ టు డూ నెగటివ్ క్యారెక్టర్స్ బికాజ్ మంచి క్యారెక్టర్ ఉండాలి, మీట్ ఉండాలి స్క్రీన్లో చేయడానికి. అండ్ ఐ హ్యావ్ టు ప్లే టు మై స్ట్రెంగ్త్. మై ఫిజికల్ స్ట్రక్చర్, మై వాయిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఒక స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ ఉంటే ఆ యాంటాగనిస్ట్ని డిఫీట్ చేసి ప్రొటాగనిస్ట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ దట్ గాయ్ whom the hero defeats and becomes even bigger. అదొకటేనా ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేది గూఢచారి 2. అగైన్ విత్ అడవి శేష్. ఐ థింక్ మేజర్ తర్వాత ఇంకా వర్క్ చేయలేదు అనుకుంటా కదా మీరు? మేజర్ తర్వాత శేష్తో సార్ నేను వర్క్ చేయలేదు, కానీ డ్యూరింగ్ ద డబ్బింగ్ ఆఫ్ మేజర్ హీ టోల్డ్ మీ దట్ బ్రో, ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్ నేను నీకోసం ఒక మంచి క్యారెక్టర్ రాస్తాను, అప్పటి వరకు నువ్వు నాకు ఇంకా వర్క్ చేసుకొని చూపించాలి. ఓకే, మోర్ వర్క్, యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నాకు టైం పడుతుంది, నేను స్క్రిప్ట్ రాయాలంటే టైం పడుతుంది, కానీ అప్పటి వరకు డోంట్ స్టాప్, కీప్ వర్కింగ్, కీప్ హస్లింగ్, అండ్ ఐ నీడ్ టు సీ యూ మోర్. తెలుగు ఇండస్ట్రీ నీడ్స్ యూ అని చెప్పారు నాకు. ఇంత పెద్ద మనిషి తెలుగు ఇండస్ట్రీ నీడ్స్ యాక్టర్స్ లైక్ యూ అని చెప్తే కొంచెం కష్టపడాలి కదా. సో దాని తర్వాత నేను 3 C's అని ఒక వెబ్ సిరీస్ చేశాను, సోనీ లీవ్లో వచ్చింది. దాంట్లో కూడా ఒక క్రేజీ నెగటివ్ క్యారెక్టర్ చేశాను నేను. సీతారామంలో ఒక క్యారెక్టర్ చేశాను, రజాకార్ చేశాను, భామకలపం 2 చేశాను. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు గూఢచారి 2 మీ షూట్ అయిపోయిందా? మీ పోర్షన్స్ అయిపోయినాయా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో పెద్ద స్కెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు గో అబ్రాడ్ టు షూట్ ఇట్. ఓకే. అండ్ అడివిశేష్ గారు మూవీస్ చూసుకుంటే లైక్ మేజర్ కానీ, క్షణం కానీ, గూఢచారి కానీ, ఇప్పుడు గూఢచారి 2, లైక్ అంటే అలాంటి ఫిల్మ్స్కి డెఫినెట్లీ ఆయన ఒక బ్రాండ్ అయిపోయారు ఇప్పుడు. సో గూఢచారి 2 ఎలా ఉండబోతుంది అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు పార్ట్ అయి ఉన్నారు కాబట్టి? గూఢచారి, క్షణం, మేజర్, గూఢచారి 2 ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ స్క్రీన్ ప్లే, ఆ ట్రీట్మెంట్, ఎంత ప్రేమతో షూట్ చేస్తున్నారు వాళ్ళు. యూ ఓన్లీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ మ్యాన్. ఐ కాంట్ వెయిట్. నేను ఆ క్యారెక్టర్ కోసం వినేటప్పుడు, ఆ షూట్ చేసేటప్పుడు ఐ వాజ్ లైక్, ఐ హ్యావ్ టు సీ దిస్ ఫిల్మ్. నాకే ఉంది మొత్తం సినిమా చూడాలి, నాట్ జస్ట్ ఫర్ మై క్యారెక్టర్ బట్ ద వే దే ఆర్ టేకింగ్ దట్ స్టోరీ ఫార్వర్డ్. గోపీది స్టోరీ వాళ్ళు ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్తున్నారు మీరు చూస్తే. సో ఇయర్ ఉండబోచ్చా సార్? అంటే ఇప్పుడు ఇయర్ రిలీజ్ అవ్వచ్చా మోస్ట్లీ, అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి? ఐ కాంట్ కమెంట్ ఆన్ దాట్. కానీ నేను చైకి చెప్పాను, అరే నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ సో అండ్ సో కంట్రీ. చై నాకు పాయింట్ బ్లాంక్ చెప్పారు, దట్ ఈస్ శేష్, హీ విల్ షూట్ దిస్ మంత్, హీ విల్ షూట్ నెక్స్ట్ మంత్, హీ విల్ రిలీజ్ నెక్స్ట్ ఇయర్, యూ వెయిట్ అండ్ వాచ్. అలాగే ఉంది. బట్ శేష్ గురించి ఒక మాట చెప్పాలి, నాట్ జస్ట్ ఫర్ శేష్, ది ఎంటైర్ యూనిట్, దే డోంట్ కాంప్రమైజ్. కొన్ని ప్రాజెక్ట్స్ కోసం ఏమవుతుందంటే రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత షూటింగ్ మొదలు చేస్తారు, లేకపోతే షూటింగ్ సగం అయిపోయిన తర్వాతనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ టార్గెట్ ఫిక్స్ చేయడం మేబీ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ గుడ్, వాళ్ళకి తెలుసు ఎప్పటి వరకు వర్క్ ఫినిష్ చేయాలి. కానీ ఫర్ పీపుల్ లైక్ దిస్ యూనిట్ ఆఫ్ G2, దే డోంట్ హ్యావ్ దట్ ప్రెషర్. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో మేము చెప్తామండి, లెట్ అస్ ఫినిష్ అవర్ వర్క్ ప్రాపర్లీ. ఎంత టైం పడవచ్చు మేము అంత టైం తీసుకుంటాం. వీఆర్ నాట్ అండర్ ఎనీ ప్రెషర్.
ద ఓన్లీ థింగ్ దే డూ ఇస్ దే షూట్ విత్ ఇన్ అ బడ్జెట్. దే నెవర్ గో ఓవర్ బడ్జెట్. ఎస్ ఎస్ డెఫినెట్లీ ఎక్కడ కూడా ఒక వేస్ట్ సీన్ కూడా తీరు నాకు తెలిసి అడ్వైజేష్ గారి మూవీస్లో నాకు తెలిసి ఎక్కడ కనపడదు. సీన్ తీయరు, ఒక వేస్ట్ షూటింగ్ స్కెడ్యూల్ పెట్టరు. కొన్నిసార్లు రీషూట్స్ అవుతాయి, దాట్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. కానీ హీ విల్ ట్రై హిస్ మ్యాక్సిమం బెస్ట్. కే ఇఫ్ ఇట్స్ అ 5 day షెడ్యూల్, 5 daysలో ఫినిష్ అయిపోవాలి. ముందు వాళ్ళు 5 days రిహర్స్ చేస్తారు ఆ 5 day షెడ్యూల్ కోసం. కానీ షూటింగ్ చేసేటప్పుడు మినిమం వేస్టేజ్ ఆఫ్ టైం అంతే. అండ్ మినిమం రిసోర్సెస్లో మ్యాక్సిమం అవుట్పుట్ చేయాలో, ఎలా చేయాలో అంటే వాళ్ళతో లర్న్ చేయాలి.